మలాకి 1:14. ఆ, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగతియుండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు. ఎంత ఘోరంగా ఉంటుందో ఆ మాట. తన మందలో మగది ఉండగా, తన ఇంటిలో ఇవ్వగలిగిన కానుక ఉండగా, తన పాకెట్లో తన పర్సులో ఇవ్వగలిగిన మంచి ఉండగా, అవకాశం ఉండగా చిరిగిపోయింది లేదా చిల్లరిచ్చేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఓ దైవజనుడు ఇలా చెప్తూ ఉంటే నా పక్కన వాడు అన్నాడు, అరే డబ్బుల కోసం వీళ్ళు ఎన్నని చెప్తారా, అటు వాక్యం తీసుకుంటారా. నేను కూడా అట్టాగే అనుకునేవాడు. తర్వాత నాకు ప్రభు చెప్పారు, పిచ్చోడా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో, నీ మాటలో నీ క్రియలో నీవిచ్చే కానుకను బట్టి నీ ప్రేమ అర్థమవుద్ది. అబ్రహాము నన్ను ప్రేమించాడు కాబట్టే కొడుకుని ఇవ్వడానికి కూడా యావదాస్తికి వారసుడు వెనక్కి తీయలేదు. యావత్తు సంపదలో ఆ తీసుకొచ్చిన దాంట్లో దశంభాగం పట్టుకొచ్చి ఇచ్చాడు. ఓకే, సుమారుగా 5 దేశాల యొక్క ఇన్కమ్ అది. ఆ సొత్తంతా దోసుకుపోయారు 4 రాజులు వచ్చి. అదంతా అబ్రహాము తనతో పట్టున్న వాళ్ళు జయించి పట్టుకొచ్చారు. సుమారుగా రఫ్గా లెక్కేస్తే ఒక దేశపు ఖజానా, తెలంగాణ బడ్జెట్ 2 కోట్లు, 2 లక్షల కోట్లు. ఓ రాష్ట్రం ఉంది. దేశాలు ఎత్తుకెళ్ళిపోయారు. రఫ్గా లెక్కేసే పని తక్కువ లెక్కే 5 దేశాల మీద 1,00,000 కోట్లు. ఆ 1,00,000 కోట్లలో 10,000 కోట్లు దశంభాగం ఇవ్వాలి షాలేం రాజుకి. ప్రాణం పొద్దా మనిషికి 10,000 కోట్లు ఒకసారి ఇవ్వడం అంటే పట్టుకొచ్చి అక్కడ పెట్టేసాడు. అయ్యా దశంభాగం దీవించన్నాడు అంతే. ఆదికాండము 14:20. ఎంత అద్భుతం. దేవుణ్ణి ప్రేమించిన వాడు తన గుండెకు దగ్గరగా ఉన్న దేవుడికి చేస్తాడు. మైమరిచి ఆరాధన చేస్తాడు. హృదయమంతటితో ఆరాధన చేస్తాడు. హృదయమంతటితో సువార్త చేస్తాడు. భయభక్తులతో ప్రభురాత్రి భోజనం తీసుకుంటాడు. నేను ఆ రాకడ వచ్చేప్పుడు ఎత్తబడాలా. యేసేపు దేవుని ప్రేమించాడు కాబట్టి పాపం నుంచి పారిపోయాడు. దేవుని ప్రేమించాడు కాబట్టి రాజుగా చేసినా సరే, రాజు తర్వాత రాజు యేసేపు ఎక్కడ హెచ్చించుకోవాలా. దేవుడు పక్కన పెట్టండి రా అనలే. నేనెవరిని ఇప్పుడు నాకు ఖాళీ ఉంటుందా అనలే. ఆయన చనిపోయే టైంలో అన్నదమ్ములను పిలిచాడు, నాయనా నేను చనిపోయే కాలం వచ్చింది, హలో నా శవాన్ని ఇక్కడ పాతి పెట్టొద్దు, పునరుద్ధానం ఉన్నది. ఇక్కడ రాజు కదా ఈ దేశంలో అతను సమాధి చేస్తే పెద్ద గోరి కడతారు కదా, లేదా పిరమిడ్ కడతారు కదా, మరి ఎందుకు అక్కడికి వెళ్ళాలి? దేవుని రాకడ అనేది ఉండి ఆ పునరుద్ధానములో నేను వెళ్ళి దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే ఇక్కడ సమాధి చేయొద్దు, అక్కడ నా సమాధి చేయాలంటే ఇక్కడ అప్పటి వరకు నా శవపేటికను, నా శరీరాన్ని జాగ్రత్త పరిచి మమ్మీగా తయారు చేసి ఆ ఎముకలను మీరు వెళ్ళేటప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, కానాను తీసుకెళ్ళి అప్పుడు మోసుకొని వెళ్ళి అక్కడ పితల సమాధుల పక్కన సమాధి చేయండి. ప్రభు రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధుల యొక్క శరీరాలు మహిమ దేహము ధరించుకుని మధ్యాకాశానికి వెళ్ళాలి. గట్టిగా చెప్పండి కూడా దీన్ని మహిమచుతాం. ఏ స్టేటస్లో ఉన్నాడు యేసేపు చెప్పండి. ఆయనకెందుకు ఈ పిచ్చి? దేవుని రాజ్యం అంటే ఇష్టం. ఫ్రెండ్స్, దేవుని రాజ్యం అంటే ఇష్టం నీకున్నప్పుడే కష్టంగా ఉండదు చర్చికి రావడానికి, ఆఫరింగ్ ఇవ్వటానికి, సువార్త చేయడానికి. ఇష్టంగా చేస్తావు. ఆఫీసర్ అయినా సరే చెప్పకోకుండా ఉండలేవు. నీ వల్ల కాదు. వన్ డే ఒక సహోదరుడు, ఒక 6 months బ్యాక్ నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఓ సహోదరుడు వచ్చి, సార్ ఒక్క 5 minutes మీతో మాట్లాడొచ్చా అన్నాడు. చెప్పండి అన్నాను. వెయిట్ చేస్తున్నా ఫ్లైట్ కోసం, టైం ఉంది. జనరల్గా లాస్ట్ మినిట్లో వెళ్తాను నేను. ఆ రోజు ఎందుకు కొంచెం ముందుకు వెళ్ళా. సరికి కొంచెం మాట్లాడొచ్చా చెప్పండి. సార్ యేసు ప్రభు గొప్ప దేవుడు, మీరు తెలుసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అవునా అన్న?
ఆయన గొప్పోడండి. ఆయన రాజ్యం వస్తుందండి. ఈ రాజ్యాలు ఈ ప్రభుత్వాలు టెంపరీ అండి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఎంతకీ మీరేం చేస్తారు? మతం మారుస్తున్నారన్న. నేను ఐఏఎస్ ఆఫీసర్ అండి. వాట్? ఐఏఎస్ ఆఫీసర్ వేయండి మతాలు మారుస్తున్నారు మీరు? ఎట్లా అడిగా? లేదు బ్రదర్, నా వంతుగా ఈరోజు ఒక 3 కన్నా సువార్త చెప్పాలి అని తీర్మానం తీసుకున్నా. ఎందుకో ఇద్దరికి చెప్పా, 3వ వ్యక్తిగా మిమ్మల్ని కలవాలనిపించింది, మీకు చెప్తున్నాను. చాలా గొప్ప దేవుడు అండి ఆయన. ఆయనంటే నాకు ప్రాణం అండి. ఆయన గురించి చెప్పుకొని ఉండలేనండి. బాగా చదువుకున్నాడు కదా, ఆయనకి ఎందుకు చెప్పండి. దేవుణ్ణి రాజ్యాన్ని ప్రేమించినవాడు సహోదరుని కూడా. ఎందుకని? నా సహోదరులు ఎవరు నరకానికి పోకూడదు. చెప్పడు కూడా. నువ్వు తెలిసిన వ్యక్తికి, నీకు కనిపించిన వ్యక్తి సువార్త చెప్పట్లేదండి, ఆడేం చేస్తే నాకేం నరగాని పోతే నాకేంటి అని అంటున్నావు. ఒక మాట చెప్పనా, ఈ కొత్త సంవత్సరం నువ్వు దీవించబడాలంటే దేవుణ్ణి ప్రేమించు, దేవుని ప్రేమను ఇతరులకు చూపించు. నీ దీవెన ఎక్కడికి పోదు. ఆయన పని నువ్వు చేస్తే, ఆయనకి ఇష్టంగా నువ్వు ఉంటే, నేను తీసుకెళ్ళి పైన పెట్టంది ఆయన నిద్రపోడు. నీకోసం తన సొంత కుమారుని ఇచ్చిన దేవుడు నీకోసం సమస్తం ఎందుకు అనుగ్రహించడం రాయబడింది. నీ ప్రతి సమస్యలో నీకు తోడై ఉంటాడు. ప్రతి ఇరుకు ఇబ్బందులు తోడై ఉంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్ని కూడా తోసిపారేశాడు. వాడు పెట్టిన బొమ్మకు మొక్కలేదని రాజుకి పిచ్చి కోపం వచ్చింది. 4వ వాడుగా దేవుడు ఇలా శ్రమలో తప్పించాడు. ఎందుకని? వీళ్ళని ప్రేమించే పెట్టలో వీళ్ళకి నేను అగ్ని వాసన తగలేమని, కనీసం అగ్ని వాసన కూడా తగలకుండా కాపాడాడు దేవుడు. ఈ న్యూ ఇయర్లో దేవుడు నిన్ను అలా కాయాలనుకుంటున్నాడు. దేవుడు ప్రేమిస్తావా? దేవుని ప్రేమ సహోదరులకు చూపిస్తావా? సువార్త చాటుతావా? ఆత్మను సంపాదిస్తావా? అంతా అయిపోయింది. ఆ సహోదరుడు చెప్పాను, బ్రదర్ అవునా అవునా, ఎయిర్పోర్ట్లో చెప్పాను, అవునా. అప్పుడు సార్ మీరు ఏం చేస్తారన్నాడు. ఏం చేయనండి, ఖాళీగా ఉంటానన్నా. ఖాళీగా ఉండి ఏం చేస్తారన్నాడు. కాదు మీరు ఏదో చేస్తారన్నాడు. అప్పుడు చెప్పాను, నా గురించి 2 మాటలు చెప్పా. సార్ భరత్ నగర్ ఫ్లైఓవర్ పక్కన వెళ్తామంటే మీ ఫోటో మీరేనా? మిమ్మల్ని గుర్తుపట్టలేదండి అన్నాడు. మిమ్మల్ని గుర్తుపట్టలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు ఆయన ఆనందానికి వద్దులేవు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎందుకు ఇంత చెప్పాలా? దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని రాజ్యాన్ని ప్రేమించాడు. నీ విలువైన సమయాన్ని దేవుడికి స్పెండ్ చేయి. నీ కోసం ఆయన విలువైన సమయాన్ని స్పెండ్ చేస్తాడు. నువ్వు ఆయనతో సహవాసం చేయి, నీకు అభివృద్ధిని ఇస్తాడు. ఆ మాట మీకు చూపిస్తాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆయనతో సహవాసము చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. అలాగున నీకు మేలు కలుగును. అలాగు నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. అంటే ఆయన వాక్యాన్ని పాటించుము. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకో. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నీ దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఈ న్యూ ఇయర్లో బిజినెస్లో జాబులో అభివృద్ధి పొందాలి ఎంతమంది కోరుకుంటున్నారు? సార్ చేతి పైకెత్తారా? నీ గుడారములోంచి దుర్మార్గాన్ని తీసేయి, కొట్లాటలు తీసేయి, పాపాన్ని తీసేయి. నీ హృదయంలో నుంచి త్రాగుడు, జోదము, వ్యభిచారము ఇలాంటి పాపాలు తీసేయి. పిచ్చి పనులు మానే. ప్రభన్నారు అభివృద్ధి పొందుతావు. ఆమేన్. ఎవరికి పనున్నా నీకు ఎవరికి పనున్నా లేకపోయినా నీకు పని ఉంటుంది. ఎవరికి బిజినెస్ జరిగినా జరగకపోయినా నీకు బిజినెస్ జరుగుతుంది. ఎవరింట్లో సమాధానం అన్నా లేకపోయినా నీకు సమాధానం ఉంటుంది. ఫ్రెండ్స్, సత్యాన్ని గ్రహించండి. సమాధానాన్ని వెతికి వెంటాడు. దేవుడితో సహవాసం చేస్తే అంతే. దేవుడితో నువ్వు సహవాసం చేసావా, దీర్ఘశాంతము, ఫ్రూట్ఫుల్గా తయారైపోతావు. నీలో దైవికమైన ప్రేమ పెరుగుద్ది, నీలో విశ్వాసం పెరుగుద్ది,
చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయరు, జస్ట్ ఏదో ప్రార్థన, జస్ట్ ఓవరాల్గా 2 మాటల ప్రార్థన. అందుకే నీ కోపం తగ్గట్లే. పక్కోళ్ళు చెప్పు, నీ కోపం తగ్గపోవడం గల కారణం ఏంటంటే ప్రార్థన చేయవు. ప్రార్థనలో ఎక్కువ ఉండి దేవునితో సహవాసం, పాటలు పాడుకుంటూ ఆయనతో గడుపుతూ ఆ థ్రిల్ ఫీల్ అవ్వాలి నువ్వు ఆయనతో. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవునితో సహవాసం చేస్తారో, ప్రార్థనలు ఎక్కువ గడుపుతారు, వాక్యం ఎక్కువ గడుపుతారు, దేవుని గురించి ఇతరులు ప్రకటిస్తూ ఉంటారు, దేవుని కార్యముల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. జాబ్ చేసినా సరే, బిజినెస్ చేసినా సరే, ఒకవేళ హౌస్ వైఫ్ అయినా సరే, నువ్వు హౌస్ మేకర్ అయినా సరే, దేవునితో ఎక్కువ టైం గడుపుతావు. దేవునితో ఎక్కువ టైం గడిపిన మోషే సాత్వికుడిగా మారాడు. 2 times 40 days ఆయనతో గడిపొచ్చాడు. మిక్కిలి సాత్వికుడిగా మారిపోయాడు. మిక్కిలి అంటాడు దేవుడు. పేషెన్స్ వచ్చేస్తాను, ఇలా విశ్వాసం పెరుగుద్ది, ఫ్రూట్ఫుల్గా ఉంటావు. ఇంకోటి తెలుసు నీకు, ఫ్రూట్ఫుల్గా నువ్వు ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఫ్రూట్ఫుల్గా లేవు, ఎదుటి వాళ్ళకి చుక్కలే స్టార్స్ చూపించేస్తావు అంతా. ఎప్పుడు ఏడుతావో తెలియదు, ఎప్పుడు నవ్వుతావో తెలియదు, ఎప్పుడు ప్రేమిస్తావో తెలియదు, ఎప్పుడు ద్వేషిస్తావో తెలియదు, ఎప్పుడు నెత్తి పెట్టినో తెలియదు, పిల్లలనో భార్యనో లేదా భర్తనో ఎప్పుడు కింద పడేస్తావో తెలియదు. చిత్తకార్తిగాడిలాగా ఉంటావు. చిత్తకార్తి అంటే అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వాన వస్తుంది. తెలుసా ఎవరికన్నా? చిత్తకార్తి అంటారు. తెలిసిన వాళ్ళు చదువుపెట్టండి. అప్పుడే ఎండ, అప్పుడే వాన, మబ్బేం కనబడదు, టకటకట వర్షం పడిపోద్ది. మరి మంచి ఎండ వచ్చేస్తుంది, కాసేపు టకటకట వర్షం పడిపోతుంది. దాన్ని చిత్తకార్తి అంటారు. చిత్తకార్తి భక్తి మానేసి యథార్థత దేవుని సహవాసం చేసావా, నీ గుడారంలోంచి చెడుని తీసేస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు. ఈ న్యూ ఇయర్లో దేవునితో ఫెలోషిప్ చేయి, ఎక్కువ టైం గడుపు, ఎంజాయ్ చేయి ఆయన సన్నిధిలో. ఎవరున్నా లేకపోయినా పాటలు పాడుకుంటూ ఉండు నీకు టైం దొరికినప్పుడు. ఆయన వాక్యం గురించి ఆలోచిస్తూ ఉండు, ఆయన ప్రేమను ఎలా చాటాలో ఆలోచించుండు. ఆయన ఇచ్చిన సంఘం, చర్చ్ అంటే ఆయన ప్రాణం, అందుకే ప్రాణం పెట్టాడు. చర్చ్ కోసమే భూమి మీదకి వచ్చింది, చర్చ్ కోసమే సెకండ్ కమింగ్లో వచ్చేది. ఆయన ప్రేమించిన సంఘాన్ని, అలాంటి సంఘం కోసం నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి. నేను సంఘం కోసం ఎలా ప్రేయర్ చేయాలి, అనేక రక్షణకు ఎలా నడిపించాలి, ఈ సంఘం ఎలా అభివృద్ధి పొందుద్ది, నా వంతుకు నేను ఏం చేయాలి, ఒకవేళ వచ్చితే నేను ఏదైనా పరిచయం చేయాలా, నాకు ఏదైనా అవకాశం దొరికితే బాగుండు. దేవుడిని ప్రేమించిన వాళ్ళకి ఇలాంటి మనసు వచ్చేస్తుంది. నాకు అలా ప్రేమ నేర్పిన తర్వాత సంఘం కోసం నేను ఏం చేయాలి, చర్చ్ అంటే ఆయన పెళ్లి భార్య, నేనేం చేయాలి అడిగి మరీ చేసేవాడిని. తర్వాత నన్ను దేవుడు బ్లెస్ చేయడం మొదలుపెట్టాడు. నేను ఆయన పని చేసిన కొలది ఆయన దీవెన వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చింది. దేవుడి రాకడ పట్ల ఆలోచన కలిగి ఉంటాడు. క్రిస్మస్ పండుగ, అంబరానంటే సంబరాలు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, కేక్ క్రిస్మస్, ఫ్రూట్ క్రిస్మస్. అది చెప్పరేంటి? హ్యాపీ న్యూ ఇయర్, కేక్, హ్యాపీ న్యూ ఇయర్. అది అక్క అయితే అది చెప్పరండి. కొత్త బట్టలు, రకరకాలు రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం. ఆ రాకడికే నేను సిద్ధపడాలి. ఈ ఇయర్లో ఆయన దగ్గరగా ఉండాలా, ఈ ఇయర్లో ఆయనకి అనుకూలంగా ఉండాలి. అలాగే ఆర్థికంగా అన్నిట్లో నేను అభివృద్ధి పొందాలా, ఆయనకి మహిమకరంగా. దేవుడిని నమ్మినవాడు ఎంత పీస్ఫుల్గా ఉంటాడు, ఎంత హోలీగా పరిశుద్ధంగా జీవిస్తాడు, దేవుడిని నమ్మిన ఎంత పైకి వస్తాడు అనేది నీ జీవితంలో చూపించాలి ఈ ఇయర్లో అనే ఒక ఎజెండా పెట్టుకో. ఆయన ఆశీర్వాదం నీ వెంట పరిగెత్తుకుంటూ వచ్చునుగాక. కొందరు చూస్తా అట్ట మిమ్మల్ని కామెంట్ చేయడానికి కాదు, ఇబ్బంది పెట్టాలి కాదు. కేవలం జనవరి 1st రోజున, కేవలం డిసెంబర్ 25th రోజున, కేవలం ఈస్టర్ రోజున కనబడతారు. మరి కొందరైతే వాళ్ళకి వీలు పడినప్పుడు వస్తారు. నువ్వు వీలు పడితే రావడం కాదు, అది కాదు. నీకు నాకు 2వ రాకడ అనేది ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ రాకడికి సిద్ధపడ. పండుగ చేసుకుంటూ ఆగిపోకూడదు. పండుగ చేసుకో కాదంట్లా, ఆ రాకడికి సిద్ధపడుతూ ఉండాలి. ఆ రాజ్యం కోసం ఎదురు చూడాలి. ఆ రాజ్యం నీతో పాటు అనేకులను తీసుకెళ్ళాలి. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అక్కడికి. నువ్వంటూ ఆయన కోసం ఏం చేసావో అదే నీ అంటే మిగిలేది. నీ ఇక్కడ ఎన్ని ఎకరాలు సంపాదించినా, ఎన్ని మేడల మిద్దులు కట్టినా, చచ్చిపోయిన తర్వాత 6 అడుగులు గోతులో పెడతాను. అంతకుమించి 6 అడుగు కూడా ఎక్కుతాడు.
ఆ పెట్టి పట్టినట్టుగా లోపల దింపుతాడు. 50,000 ఇచ్చినా సరే 6 అడుగులు పెట్టి వెడల్పు ఫీటున్నర, దాన్ని మించి తవ్వడు. చాలని నాకు తెలుసు. ఒకసారి అన్న ఇంకొక అరడుగు తవ్వమను, నాకు తెలుసా, నేను దింపేస్తాలే, వేస్ట్ అన్నాడు. నీ డిగ్రీ రాదు. ఆ రాజ్యంకో సిద్ధపాటు యేసేపుకుంది, భక్తులకుంది, పౌలుకుంది. ఇదిగో సాధించా, నాకు ఇచ్చిన సంవత్సరాల్ని దేవుని కోసం ఖర్చు పెట్టా, నా పరుగుని తుదా ముట్టించా. అక్కడికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. నేను దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని ఆయన పరిచర్య కోసం ఖర్చు పెట్టాను, బహుమానం సంపాదించుకున్నాను, అక్కడికి వెళ్ళిపోవాలి త్వరగా. అది ఆయన అంబిషన్. యూటిలైజ్ చేసుకున్నాడు జీవితాన్ని. మన జీవితాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఈ సంవత్సరం ఉంటేనా, ఈ 4 సినిమాలు చూడాలా, ఇది చేయాలా, అది చేయాలా, ఆ ప్రాజెక్ట్ కట్టాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, పాపం కోసం కాదు కానీ మంచి పనులు చెయ్యి, కానీ దేవుని రాకడికి ఎదురు చూడాలి. దేవుని రాకడ ఎప్పుడో ఈరోజు రేపో తెలియదు. పండగలు చేసుకుంటూ కూర్చుంటూ ఈ ఆనందం నుండిపోయి దేవుని రాకడ మర్చిపోయామనుకో, సిద్ధపడలేదు అనుకో, ఆయన వచ్చేసారనుకోండి, ఎత్తబడే గుంపులు నువ్వు నేను లేవనుకోండి, మనకంటే బెగ్గరగాళ్ళు ఇంకొకళ్ళు ఎవడు ఉండడు, మనకంటే వేస్ట్ పేలు ఇంకొకడు ఎవడు ఉండడు. చాలామంది క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళు పరలోకం వెళ్ళరు, ప్రభు రాకడ వచ్చాడు. ఎందుకని? వీళ్ళు పండగల గ్యాంగ్. క్రైస్తవులు ఆదివారం సండే సెయింట్స్, వీళ్ళు జస్ట్ ఫార్మాలిటీస్ పాటించడానికి చర్చికి వెళ్ళి వచ్చేస్తారు వీళ్ళు. ఈ మనుషులు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరముగా ఉన్నదంటాడు దేవుడు యెషయా గ్రంథంలో. మనుషులు కల్పించే ఆచార పద్ధతులను బట్టి పాటిస్తారు తప్ప నాకు తమ హృదయంలో ఇంపార్టెన్స్ ఇవ్వరు వీళ్ళు. అందుకే వాళ్ళంటే నచ్చదో, అది ప్రభు చెప్పారు. పెదవులతో నన్ను గణపరుస్తారు, వారి హృదయం నాకు దూరంగా ఉంటుంది. యెషయా 29:13. ప్రభు ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, నోటి మాటతో నా యొద్దకు వస్తారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ పెదవులతో నన్ను గణపరుస్తారు, తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. తమ హృదయం నాకు దూరంగా ఉంటుంది. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి. పాపాన్ని ఖండించమన్నాడు, ఖండించాల్సిందే. గద్దించమన్నాడు, గద్దించాల్సిందే. ప్రేమించాల్సిందే. అంతే. బిడ్డలు ఒకటి గ్రహించాడు, దేవుణ్ణి ప్రేమించు, దేవుని రాజ్యాన్ని ప్రేమించు, ఆ రాకడికే సిద్ధపడు, సహోదరుని ప్రేమించు, ఎవరికి ప్రాబ్లమేటిక్గా ఉండక దేవుని ప్రేమను ఇతరులకు చాటు, పని చేసుకో. దేవుడు పిలిచాడా, సేవ చేయి, అవకాశం ఉందా పరిచర్య చేయి, దేవునికి ఇష్టంగా బతుకు. నీ వెనకాల వచ్చేది ఒకటే, రక్షణ పొందితే రక్షణ, ఆత్మలు సంపాదిస్తే ఆత్మలు. దేవుని కోసం ఘనంగా గుప్పిలిప్పావా, ఆ దీవెని దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకర నీ కొందనాలు. ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాదులకు నీ కృపా కాపుదలు కనుదృష్టి మా బిడ్డలు ప్రవేశించండి. ప్రతి బిడ్డ ఆశీర్వదింపడాలి, ప్రతి బిడ్డ నీ కృపగల కార్యాలు చూడాలి. బ్లెస్ దెమ్ లార్డ్. కృప చూపించండి. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, నీ ప్రేమ కలిగి ఉండాలి. అయ్యా, కీడు చేయటం మానేసి మేలు చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీకు ఇష్టంగా గడపాలి, నీ సన్నిధికి రావాలా, టైంకి రావాలా, ఆరాధించాలా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలా, నీ కృపను పొందాలా, మీ రాజ్య సంబంధులుగా ఉండాలా, ఆయన మంచి సాక్ష్యం కలిగి ఉండాలా. అయ్యా, అన్ని విషయాలు నీ దీవెన మేలు పొందే భాగ్యం నుంచి మహిమ చెందామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.